నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపండి. వాళ్ళను వైసీపీని ఇబ్బంది పెట్టమని చెప్పము, మాకు ఎక్కువ చేయమని చెప్పము. ఎలక్షన్ ఎలా చేయాలో అలా చేయమని చెప్పండి. ఎవరు దమ్మేంటో తెలుస్తుంది, ప్రజలు ఎవరు వైపు ఉన్నారో తెలుస్తుంది. అయినప్పటికీ కూడా వెంకటకృష్ణ గారు ఈరోజు గఫూర్ గారు చెప్పిన మాట వాస్తవం. కార్యకర్తలు తీసుకుపోయి కొడుతుండ్రు. ఇంకోటి తెలుసా, రాయచోట్ల ఈరోజు తెలిసింది, టీడీపీ సింపథైజర్స్ ఎవరైనా బ్యాంకుకి వెళ్ళి బయటకు వస్తున్నా కూడా క్యాష్ డ్రా చేసుకుని వస్తే పట్టుకుంటున్నారు. ఎక్కడ వాళ్ళు ఏదైనా అవసరాలు దృష్ట్యా డబ్బులు తెచ్చుకున్నా కూడా అంటే మఫ్టీలో పోలీసులను పెట్టి, లేకపోతే వైసీపీ వాళ్ళ మనుషుల్ని కొంతమందిని పెట్టి వీళ్ళే పోలీసులు అని చెప్పి నమ్మబలికి వాళ్ళని పట్టుకొని లాక్కుంటున్నారు, డబ్బులు లాక్కొని మళ్ళీ తిరిగి డిపాజిట్ చేయమని చెప్పడము, లేకపోతే తీసుకుపోవడము చేస్తుంటారు. ఇలాంటి నక్కజిత్తులు మొత్తం వ్యవహారాలని పాటిస్తున్నారు. అయినప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ని మేము కోరేది ఒకటి, జాగ్రత్త చూడమంటున్నాం. వాళ్ళు చేసేది చేస్తారు, మేము పోరాడతాం వెంకటకృష్ణ గారు. ఒకటి మాత్రం చెప్పగలను వెంకటకృష్ణ గారు, ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయినరు, వీళ్ళు కార్యకర్తలను ఇబ్బంది పెట్టగలరే కానీ నలుగురు ఐదుగురిని పనిచేసేవాళ్ళని, ప్రజలను అయితే ఏం చేయలేరు కదా. ఓటేయాలని డిసైడ్ అయిన ప్రజలను అయితే ఏం చేయలేరు కదా. ఒక కార్యకర్తను తీసుకెళ్ళగలరు కానీ కొంతమంది ఓటర్స్ ఆ వార్డులో ఉంటారు, వాళ్ళని అయితే వాళ్ళని తీసుకెళ్ళి కొట్టడమో లేకపోతే వాళ్ళని అయితే ఏం చేయలేరు కదా. ఈరోజు డబ్బులు ఈరోజు ఓటుకు 10,000 రూపాయల దాకా పంచుతారంట వైసీపీ. పంచమను. తెలంగాణలో ఇంతకంటే బలంగా కేసీఆర్ గారు పంచారు, ఏమైంది? ఇంతకంటే బ్రహ్మాండంగా వెల్ఫేర్ చేశాడు. ఎకరాకు 10,000 రైతు బంధు కింద ఇచ్చాడు. దళిత బంధు అని చెప్పేసి ఇచ్చారు, ఏమైంది? ప్రజలు డిసైడ్ అయితే దళిత బంధులు ఉండవు, రైతు బంధులు ఉండవు, వెల్ఫేర్ ఉండదు. వెల్ఫేర్ దుకాణం బంద్. ఎందుకంటే వెల్ఫేర్ ఓకే అన్ని పార్టీలు చేస్తాయి, మేము టీడీపీలో ఉన్నప్పుడు చేయలేదా, ఇప్పుడు చేస్తున్నా. ఎవరి డబ్బు అది? టీడీపీ చేసినా, వైసీపీ అధికారం నుండి చేసినా, ఇంకో పార్టీ అధికారం నుండి చేసినా ఎవరి డబ్బు అది? ఈరోజు ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది, ఇది మా డబ్బు తీసుకొని మాకు ఇస్తుండ్రు, ఎవడబ్బా సొత్తిస్తున్నాడు అనేది ఉంది. సో అందుకని చెప్పేసి వీళ్ళు వెల్ఫేర్ కోట్లు పడతాయనుకుంటే అంతకంటే మూర్ఖత్వం లేదు. ప్రజలు క్లియర్గా డిసైడ్ అయిన వెంకటకృష్ణ గారు. రెండోది, నేను కూడా వైసీపీ వర్గాలను కోరేది ఒకటే, మీ ఏబిఎన్ ఛానల్ ముఖంగా మీరు దయచేసి, మేమేదో టీడీపీ కాబట్టి మీరు వ్యతిరేకంగా ఉండాలని కాదు. ఈరోజు మనకు రాష్ట్రంలో ఎంత నాసిరకం మద్యం అమ్ముతుండ్రో మీకు తెలుసు. కాసేపు కరప్షన్ గురించి వదిలేద్దాం బా. ఈరోజు గంజాయి పరిస్థితి ఏంటి? ఈరోజు డ్రగ్స్ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు డ్రగ్స్ కిల్లీ షాపులో కూడా దొరుకుతున్నాయి. టీడీపీ వాళ్ళే కొనుక్కొని డ్రగ్స్ ఉపయోగిస్తారా? గంజాయి టీడీపీ పిల్లల యూత్ తాగుతారా? వైసీపీ ఇంట్లో వాళ్ళ పిల్లలు తాగరా? డ్రగ్స్ వైసీపీ పిల్లలు తీసుకోరా? టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళు తీసుకుంటారా? ఈరోజు నాసిరకం మద్యం అమ్ముతుండ్రు, అది తాగితే టీడీపీ వాళ్ళ ప్రాణాలే పోతాయా లేకపోతే వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతాయా? మీ పోవా? అరే ఎంత భయం లేకుండా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈరోజు కళ్ళ ముందు కనపడుతుంది. నేనేదో టీడీపీ స్పోక్స్ పర్సన్ చెప్పడం కాదు. ఈరోజు నాసిరకం మద్యం అమ్ముతున్న విషయం మీకు తెలియదా? వైసీపీ వాళ్ళకి ఎలా మీకు మనసు వస్తుంది ఆ పార్టీకి మళ్ళీ సపోర్ట్ చేయడానికి? మీరు తాగట్లేదా మీ వైసీపీ వాళ్ళు? మీ ఆరోగ్యాలు పోయినా పర్లేదు మా జగన్ అనుకుంటారా? ఇంకా నేను చేయగలిగింది ఏం లేదు. మా లివర్లు పోతాయి, మా కిడ్నీలు పోతాయి. 70 సంవత్సరాలు బతకాల్సిన వ్యక్తి 50 ఏళ్ళగా చనిపోతాడు, అయినా పర్లేదు మా జగనన్నే కావాలనుకుంటారా? వేసుకోండి ఓటు, మీ కర్మ, మేము చేయగలిగింది ఏం లేదు. 16 సంవత్సరాలు మా ఇంట్లో పిల్లలు మత్తుకు బానిసైపోతాను, డ్రగ్స్ కావచ్చు లేకపోతే గంజాయి కావచ్చు, అయినా పర్లేదు మా పిల్లలు జగనన్న మాకు అధికారంలో ఉంటే చాలు. మా పిల్లలు 16 ఏళ్లకు గంజాయి తీసుకున్నా పర్లేదు, 16-18 సంవత్సరాలకి డ్రగ్స్ తీసుకొని అడిక్ట్ అయిపోయి వాళ్ళు దేనికి పనికి రాకుండా పోయినా పర్లేదంటారా? మీ ఇష్టం అబ్బాంగా, ఇంతకంటే చెప్పేది ఏం లేదు. కాసేపు మిగతా వదిలేద్దాం, కరప్షన్ ఇదైతే వాస్తవం మీద గ్రౌండ్లో మీరు అయినా కూడా ఆలోచించకపోతే చేయగలిగింది ఏం లేదు. నేను అవి ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళు అభిమానించే ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఆలోచిస్తే ఒక రకంగా ఓటింగ్ ఉంటుంది. లేదు మేము మీ ఫ్యాన్స్ కదా, మేము మా జగనన్న ఫ్యాన్స్, ఏం చేసినా మాకు యాక్సెప్టెడ్ అంటే అది ఇంకో రకంగా ఉంటుంది. అది ఎవరి దీన్ని బట్టి ఆలోచన విధానాన్ని ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు మనం చంద్రబాబు చెప్పినట్టు 160 సీట్లు వస్తాయా అని నేను పెట్టిన క్యాప్షన్, రైట్?